కథ మొదలవుతుంది ఎడో నగరంలో. యోరోజియా టీం అంటే గింటోకి, షిన్పాచి మరియు కగురా తమ ఇంటి అద్దె కట్టేందుకు సరిపడా డబ్బు సంపాదించేందుకు ఏవో పనులు వెతుక్కుంటూ తిరుగుతున్నారు. సరిగ్గా ఆ సమయంలో వాళ్ల కళ్ల ముందు ఒక భారీ, తెల్లటి కుక్కపిల్ల తారసపడుతుంది. దాని పరిమాణం ఒక చిన్నపాటి గుర్రం కంటే పెద్దగా ఉంటుంది. ఆ కుక్కపిల్ల బాగా దెబ్బతిని గాయాలతో ఉండడం చూసి కగురా హృదయం కరిగిపోతుంది. ఆ కుక్కపిల్లని వెంటనే తమ ఆఫీసుకి తీసుకెళ్లి పెంచుకోవాలని గింటోకిని బతిమాలుతుంది. గింటోకి మాత్రం దానికి తిండి పెట్టాలి, అది మా ఇల్లంతా నాశనం చేస్తుంది అని ఎంత చెప్పినా కగురా వినదు. చివరికి కగురా మంకుపట్టు ముందు లొంగిపోయి దాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు ఒప్పుకుంటారు. కుక్కను యోరోజియా ఆఫీసులోకి తీసుకొచ్చాక దానికి సాదహారు అని పేరు పెట్టింది కగురా. ఆ పేరు పెట్టడం వరకే సంతోషం. ఆ తరువాత మొదలైంది నిజమైన విపత్తు. సాదహారుకు ఎంత శక్తి ఉందో, ఎంత పెద్దదో అప్పుడే యోరోజియాకు అర్థమైంది. అది ఆడుకుంటూ తన తోక ఊపినా గోడలకు పగుళ్లు వస్తాయి. ఇంట్లో ఫర్నిచర్ ముక్కలవుతుంది. అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే సాదహారుకు ఒక వింత అలవాటు ఉంది. అది ఎవర్ని చూసినా ప్రేమతో వారి తలని తన నోటితో గట్టిగా పట్టుకుని కొరకడం. ఈ దెబ్బలు ఎక్కువగా గింటోకికే తగులుతాయి. గింటోకి ప్రతిసారీ నా తల తీసేయకండిరా అని అరుస్తూ గాల్లో తిరుగుతాడు. సాదహారు తినే ఆహారం కూడా ఒక సమస్యగా మారుతుంది. అది ఏది పెట్టినా ఒకేసారి మొత్తం లాగించేస్తుంది. సాదహారు వలన ఇల్లు పూర్తిగా నాశనం అవ్వడం, దానికి పెట్టే ఖర్చు భరించలేకపోవడం చూసి గింటోకి మరియు షిన్పాచి దాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకుంటారు. మొదట దాన్ని ఎక్కడైనా వదిలేద్దామని బయటకు తీసుకెళ్తారు. కాని కగురా వెనక నుంచి వాళ్లను అనుసరిస్తూ సాదహారును ప్రేమగా చూసుకుంటూ వాళ్ల ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. దాన్ని తమ యజమానురాలు ఓటోసేకి ఇద్దామనుకుంటారు. కాని అది ఓటోసేను కూడా కొరకడంతో ఆమె దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తుంది. చివరికి సాదహారును దేవతల లాంటి జంతువులను పెంచే ఒక అమాంటో సోదరీమణుల దగ్గర అప్పగించాలని చూస్తారు. సాదహారు అనేది నిజానికి ఒక భారీ, శక్తివంతమైన, దేవుడి లాంటి అమాంటో జాతికి చెందిన పెంపుడు జంతువు. దాన్ని ఇంతకుముందు ఈ సోదరీమణులే పెంచేవారు. కాని దాని భారీ ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న పరిమాణం కారణంగా దాన్ని పోషించడం కష్టమై ఇక్కడ వదిలి వెళ్లారు. మళ్లీ దాన్ని తీసుకుని వెళ్లడానికి ఆ సోదరీమణులు ఒప్పుకోరు. ఈ విషయం విన్న కగురా హృదయం ద్రవించిపోతుంది. తన కుటుంబం నుంచి దూరంగా, ఒంటరిగా ఉన్న బాధ తనకు తెలుసు. అందుకే సాదహారును వదిలిపెట్టకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంటుంది. సాదహారు మామూలు కుక్క కాదు. ఇది నా ఫ్రెండ్, నా కుటుంబం. మనం ముగ్గురం లేకపోతే ఇది మళ్లీ ఒంటరిగా ఉండిపోతుంది అని కగురా ఏడుస్తూ వాదిస్తుంది. కగురా మాటల్లోని నిజమైన ప్రేమ, నిబద్ధత చూసి గింటోకి, షిన్పాచి మెత్తబడతారు. డబ్బులు లేకపోయినా, ఇల్లు నాశనమైనా కుటుంబం ముఖ్యమని తెలుసుకుంటారు. చివరికి గింటోకి, సరే, ఇక నుంచి నువ్వు కూడా మాలో ఒకడివి. కాని నువ్వు నా తల కొరికితే నేను కూడా నిన్ను కొరకడానికి వెనుకాడను అని సరదాగా హెచ్చరిస్తాడు. సాదహారు యోరోజియా టీంలో ఒక శాశ్వత సభ్యుడిగా స్థిరపడుతుంది. అప్పటినుంచి ఈ ముగ్గురు మనుషులు మరియు ఒక కుక్క కలిసి తమ అద్దె కట్టే కష్టాలు మరియు అంతులేని హాస్యంతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తారు.